వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మీకు ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చూపించబోతున్నా అండి. దానికోసం నేను యూజ్ చేసుకున్న మెటీరియల్ అయితే ఇలా శారీ కలర్స్ అయితే సిల్క్ థ్రెడ్ తీసుకున్నా అండి. అలాగే బీడ్స్ వచ్చేసి ఇలా మనకి రౌండ్ కాకుండా ఇలా కొంచెం పొడవుగా ఉండే ఇలాంటి బీడ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, అవి తీసుకున్నాను. వాటితో పాటు ఇలా కలర్ బీడ్స్ అయితే తీసుకున్నా అండి, మనకి శారీలో కలుస్తాయి అన్నమాట. ఓకేనా. ముందుగా అయితే కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. ఆ తర్వాత 1 కలర్ బీడ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత టాజల్ తీసుకుందామండి. ఇలా టాజల్ తీసుకొని అటు సైడ్ నుంచి ఇటు సైడ్కు ఇలా కుచ్చేసేయండి, దారాలు బయటికి లేకుండా చూసుకొని. ఆ తర్వాత ఒక కలర్ బీడ్ అయితే తీసుకొని ఇలా ఇది ఎంతవరకు అయితే ఉందో చూసుకొని అంతవరకు మీరు శారీకి ఇలా కుచ్చేసి మళ్ళీ అదే బీడ్ లోపల నుంచి అయితే నీడిల్ కిందకి తీయాలి. తీసిన తర్వాత ఈ గోల్డ్ బీడ్స్ ఏవైతే తీసుకున్నామో అవి మనము ఒక 4 బీడ్స్ అయితే తీసుకుందామండి. ఓన్లీ 4 బీడ్స్ అయితే తీసుకున్నా నేను. మీకు కావాలనుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకు 4 అయితే సరిపోతుందని అనిపించింది. ఓకేనా. ఆ 4 బీడ్స్ తర్వాత ఇంకొక కలర్ బీడ్ అయితే తీసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుచ్చేసి మళ్ళీ అదే బీడ్ లోపల నుంచి అయితే ఇలా వెనక్కు తీయండి. ఓకేనా. మళ్ళీ ఒక టాజల్ అయితే తీసుకోండి, మళ్ళీ కలర్ బీడ్ అయితే ఒకటి తీసుకోండి. సేమ్ ఇందాకట్లాగానే దీన్ని కూడా శారీకి ఇలా పైకి కుచ్చేసి అదే బీడ్ లోపల నుంచి నీడిల్ మళ్ళీ ఇలా కిందకి తీయాలి. ఓకేనా. తీసిన తర్వాత మళ్ళీ ఈ గోల్డ్ బీడ్స్ అయితే ఒక 4 బీడ్స్ అయితే తీసుకున్నా అని చెప్పా కదా, 4 బీడ్స్ అయితే తీసుకున్నాము. చాలా ఈజీ డిజైన్ అండి, మనము కొత్తగా కూడా ఉంటుంది, బాగుంటుంది. సింపుల్గా ఇలా అయితే చేసుకుంటే ఏ శారీకైనా సరే మనకి డిజైన్స్ అనేవి సెట్ అవుతాయండి. ఓకేనా. కాకపోతే కాస్త నీట్ వర్క్ అయితే మెయింటైన్ చేయండి, చాలా గ్రాండ్ డిజైన్స్ అయితే రెడీ అవుతాయి. ఓకేనా. ఇంకపోతే ఈ డిజైన్ అయితే ఇంతే అండి ఇవాళకి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే డిజైన్ ఎలా ఉంది అనేది అయితే చెప్పండి. ఓకేనా. ఇలా అయిపోయిన తర్వాత అండి మనకి కాస్త థ్రెడ్ ఎక్కువగానే ఉన్నప్పుడే మనం ఇక్కడ ఇలా ముడేసేసుకుందాము. ఓకేనా. ఇలా శారీకి కలిపి ముడేసిన తర్వాత ఒకసారి దారానికి కూడా కలిపి ముడేసేసుకోండి. చేసిన తర్వాత ఇలా పీకో లైన్ ఉంటుంది కదా అండి, ఆ పీకో లైన్ లోపల నుంచి నీడిల్ ఇలా కుచ్చేసి వెనుక తీసేయచ్చు, లేదా ఇలా బీడ్ లోపల నుంచి టాజల్ లోపల కూడా తీసుకొచ్చి కూడా మనము కట్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే ఇలా అయితే ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇంకా మనకి ఏంటంటే డిజైన్ నీట్గా కనపడుతుంది అన్నమాట, కటింగ్లు ముళ్ళు అవి ఇవి లేకుండా నీట్గా కనపడుతుంది. ఓకేనా. మళ్ళీ ఇంకొంచెం థ్రెడ్ అయితే తీసుకుందాము. స్టార్టింగ్ ఎలాగో చూపిద్దాం. మళ్ళీ కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని ఇలా శారీకి అడుగు నుంచి కుచ్చండి. కుచ్చిన తర్వాత ఇక్కడనే మీరు శారీకి బీడ్కి మధ్యలో ఉన్న దారానికైతే ఇలా ముడేసేసుకోవాలండి. ఓకేనా. ముడేసిన తర్వాత ఈ కలర్ బీడ్ లోపల నుంచి నీడిల్ అయితే కిందకి తీయండి. ఇదే అనమాట మన స్టార్టింగ్ ప్రాసెస్ చూసాము. ఇది మధ్యలో మిడిలో యాడింగ్ ప్రాసెస్ అనమాట. ఇది అయితే ఇలా యాడ్ చేసుకోవచ్చు. అంటే చాలామంది అంటే అడుగుతున్నారు, మధ్యలో నుంచి చేస్తున్నారు సిస్టర్, అర్థం కావట్లేదు అనేసి. అందుకని యాడ్ చేసుకోవడం అయితే ఇలాగే, స్టార్టింగ్ కూడా ఇలాగే అనమాట. ఓకేనా అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. ఓకేనా. కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డిజైన్ అయితే చూద్దామండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది డిజైన్, గ్రాండ్గా ఉంది, లుక్ అయితే డిఫరెంట్గా ఉంది. మేబీ బీడ్స్ మార్చడం వలన అనుకుంటున్నాను నేనైతే, వీటి వల్ల లుక్ వచ్చిందేమో అని అనుకుంటున్నాను. మనకి శారీ వచ్చి ఇదిగో ఇలా ఈ కలర్ ఉంది, డిజైన్ అయితేనేమో ఇలా ఉంది. చాలా డిఫరెంట్గా వచ్చిందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఓకేనా. బాయ్. మెటీరియల్ అవైలబుల్ ఉందండి. ఓకే. పట్టు థ్రెడ్స్ కూడా ఈ కలర్లో లేవు, పట్టు థ్రెడ్స్ ఈ చీరకి ఈ 2 కలర్లు కలవలేదు, వేరే వాటికి ఉన్నాయి, వాటితో చేద్దాం. బాయ్.